జాబ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు కూడా రావడం జరుగుతుందండి. మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి ఇది. సో ఇది ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి ఈ పోస్టులకి. సో ఇది మనకి మెయిల్ ఐడి ఒకటి ఇవ్వడం జరిగింది, వెబ్సైట్ ఒకటి ఇవ్వడం జరిగిందండి. సో మెయిల్ ఐడి చూడండి, hy@mpeda.gov.in, అలాగే అఫీషియల్ వెబ్సైట్ www.mpeda.gov.in అండి. సో అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన నోటిఫికేషన్ అండి ఇది. దీనికి సంబంధించి వివరాలు అయితే కింద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ బేసెస్ కాంట్రాక్ట్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుందండి. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది ఎంపీఈడిఏ క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఉంది కదా, నెల్లూరులో ఉందండి ఇది. సో అక్కడైతే అటెండ్ అవ్వాలి మీరు. ఎంపీడీఏ క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ 4th floor, డోర్ నెంబర్ 26-1-1766/A-1, శ్రీనగర్ కాలనీ, మినీ బైపాస్ రోడ్, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది వాక్-ఇన్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఒక డేట్ ఇచ్చారు కదా, 4/11/2025 ఉదయం 10 గంటలకైతే ఇంటర్వ్యూ అనేది జరుగుతుందండి. పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ కన్సల్టెంట్ అండి. సో ప్రాజెక్ట్ నేమ్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఇది ఫండెడ్ కూడా ఇచ్చారు, ఐకార్ NBFGR ఫండెడ్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి నేషనల్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఫర్ ఆక్వాటిక్ యానిమల్ డిసీజెస్, NSPAD ప్రాజెక్ట్ అండి. ఇది phase 2 అనమాట. phase 1 ఆల్రెడీ అయిపోయినట్టుంది, phase 2 ఇది. సో ఇది ఇంటర్వ్యూ వచ్చి 4/11/2025 కాబట్టి ఆ రోజున మార్నింగ్ 9:30 AM కల్లా మీరైతే అక్కడికి రీచ్ అవ్వాలండి. ప్యూర్లీ ఆన్ ఏ టెంపరీ కాంట్రాక్ట్ బేసిస్ అండి. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఒక వేకెన్సీ ఉందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇచ్చారు చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ మైక్రోబయాలజీ లేదా అప్లైడ్ మైక్రోబయాలజీ లేదా మెరైన్ మైక్రోబయాలజీ లేదా బయోటెక్నాలజీలో అయితే పీజీ అయితే చదివి ఉండాలండి. అది కూడా 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలండి. జీపీఏ అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్ ఎవరికైనా వస్తే దానికి సమానమైతే ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఫస్ట్ క్లాస్ అనేది వచ్చి ఉండాలి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చారు, 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి. అది కూడా మాలిక్యులర్ బయాలజికల్ అనాలిసిస్ ఇన్ ఫుడ్ ఆర్ ఫిష్ అండ్ ఫిషరీ ప్రొడక్ట్స్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మనకి మంత్లీ శాలరీ వచ్చి 25,000 అనేది మంత్లీ శాలరీకి ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ ఇచ్చారు కదా, 21 to 45 years అనేది ఏజ్ అండి. అది 30/9/2025 నాటికి 45 సంవత్సరాలు మించకూడదు. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కదా, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని చెప్పేసి ఇచ్చారు. మీరు జాబ్లో జాయిన్ అయితే రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు ఇక్కడ, శాంపుల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ డాక్యుమెంటేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ప్రాజెక్ట్ పీరియడ్ వచ్చి ఇనీషియల్గా 1 year కాలానికి అయితే ఉంటుందండి. సో ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిపెండ్ ఆన్ ప్రాజెక్ట్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇంక్రిమెంట్ అని ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఇంటర్వ్యూకి మనం తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసుకుని వెళ్ళాలండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మీ యొక్క 10th class, ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎడిషనల్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, PH సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకుని వెళ్ళాలండి. సో వాటితో పాటుగా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా తీసుకుని వెళ్ళాలి. సో 10 తర్వాత 10 గంటల తర్వాత ఎవరు వచ్చినా సరే ఎలవ్ అనేది ఉండదండి. సో అది మాత్రం గుర్తించండి. 9:30 కల్లా రీచ్ అవ్వాలి. 4వ తారీఖున కాంట్రాక్చువల్ బేసిస్లో అయితే 1 year కాలానికి అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి మనకి అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టిన నోటిఫికేషన్ అండి ఇది. నేను ఇది డిస్క్రిప్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు కమ్యూనికేషన్ అనేది మెయిల్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మెయిల్ అనేది రావడం జరుగుతుందండి. సో అఫీషియల్ వెబ్సైట్ చూడండి, ఇక్కడ ఎంపీఈడిఏ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, ఈ అఫీషియల్ వెబ్సైట్లో కింద బ్లింక్ అవుతుంది చూడండి. సో ఇవ్వండి నోటిఫికేషన్ సంబంధించి బ్లింక్ అవుతున్నాయి కదా, లేటెస్ట్ అప్డేట్స్ న్యూ అని వస్తున్నాయి కదా. సో అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.